సమీర్ నా వైపు వేలు చూపించాడని మీరు అంటున్నారు, అంతేగా అన్నయ్య గారు? కానీ ఎందుకు ఇలా చేశాడంటే నేను వాడి తల్లిని, తన బాధని అర్థం చేసుకుంటానని. అంతేనా సమీర్? ఇదే కదా నువ్వు చెప్పాలనుకుంటున్నావు? చూసారా, సమీర్కి తెలుసు ఎవరు తన మనసులో ఉన్న విషయాన్ని అర్థం చేసుకుని చెప్పగలరా అని. అదే విషయం ఏంటి చెప్పు. మేమందరం వినాలనుకుంటున్నాం. ప్లీజ్ అసలు విషయం ఏంటో చెప్పు. సమీర్ ఎందుకు భయపడుతున్నాడు? మాటి మాటికి ఇలా ఎలా ఎందుకు అంటున్నాడు? నేను తనకి డాడీని. ప్రతి విషయం నాకు కూడా తెలియాలి. అర్థమవుతుందా నీకు? అది ఈ రోజు నేను సమీర్కి ట్రిప్ గురించి మొత్తం చెప్పాను. నేను ఏం చెప్పానంటే మనం వెళ్లే ప్లేస్ లో ఓ పెద్ద నది ఉందని, మనం ఆటలాడుకోవచ్చు, ఈత కొట్టచ్చు, ఎంజాయ్ చేయొచ్చని చెప్తుండగా సమీర్ మధ్యలో వచ్చేశాడు. నేను ఆట పట్టించడానికి వచ్చేసాడు అనుకున్నాను, కానీ ఇలా భయపడతాడని. ఓ మై గాడ్. సమీర్, నేను వీడి మనసులో ఉన్న భయాన్ని గుర్తించలేకపోయాను. చూడు సమీర్, దేనికి భయపడాల్సిన అవసరం లేదు. నిన్ను చూసుకోవడానికి నీతో మేమంతా ఉన్నాగా. ఇక భయం ఎందుకు? అది సమీర్ ఎప్పుడు నది దగ్గరికి వెళ్ళలేదు, అందుకే చాలా భయపడుతున్నాడు. అంతేగా? ఇదే కదా నువ్వు చెప్పాలనుకుంది? చెప్పు నాన్నా. చూసారా, సమీర్ చెప్పాలనుకుంది ఇదే. నాన్నా సమీర్, భయపడాల్సిన అవసరం లేదు. మేమంతా నీతో పాటే ఉంటాగా. నీకేం కాదు నాన్నా. ఇంత చిన్న విషయానికి భయపడ్డావా? అరే యార్, నేను స్విమ్మింగ్ ఛాంపియన్ని. నేను గోల్డ్ మెడల్ కూడా గెలిచాను. ఒకసారి నాకు గోల్డ్ మెడల్ కూడా వచ్చింది. నేను ఇలా స్విమ్మింగ్ చేస్తాను. నాకు అన్ని టైప్ ఆఫ్ స్విమ్మింగ్స్ వచ్చు. నేను ఎలాగ ఛాంపియన్ కాబట్టి విద్యకి నీకు స్విమ్మింగ్ నేర్పిస్తాను. నీకు అసలు ఏం కాదు సమీర్. వెళ్దామా? పదండి. మేమంతా నేను జాగ్రత్తగా చూసుకుంటాం. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా నేను. మమ్మీ రా. ఏమైంది? నువ్వే కదా అన్నా ఎప్పుడు సింధూరా గారి పక్కనే ఉండమని. అదంతా నువ్వు ఈ ఇంటి కోడలివి కాకముందు చెప్పాను. ఇప్పుడు కాదు. వెళ్ళు, లోపలికెళ్ళు. చిన్ను కూడా వచ్చేస్తాడు. లోపలికి. అయ్యో మమ్మీ, నేను ఒకటి మర్చిపోయాను. ఏం మర్చిపోయావు? లిప్స్టిక్. వెళ్ళి తెచ్చుకో. ఇప్పుడే తెచ్చుకుంటాను. మలేష్, అందరం బయటకెళ్తున్నాం. 2 రోజుల తర్వాత అందరం వస్తాం. ఇంటిని జాగ్రత్తగా చూసుకోండి. సరే అమ్మా, వెళ్ళండి. నెమ్మదిగా. విద్య, నేను సమీర్ నీతో పాటే కూర్చుంటాం. అలాగే. మిస్టర్ ఓషన్, నేను ఈ కార్లో కూర్చుంటున్నాను. నువ్వు వచ్చి ఇద్దరు ఆడుకోవచ్చు. మన ఇద్దరు స్కోర్స్ ఈక్వల్ కదా, 2-2. ఇప్పుడు ఎవరు గెలిస్తే వాళ్ళే విన్నర్ అవుతారు. విద్య, యాక్చువల్లీ నేను 2 గేమ్స్ గెలిచాను. ఇంకోటి గెలిస్తే సిరీస్ నేనే గెలుస్తాను. సమీర్ జాగ్రత్తగా చూసుకో. నేను వెంటనే వెళ్ళి చిటికలో గెలిచి మళ్ళీ వచ్చేస్తాను. అప్పుడు ఎక్కడ కూర్చోలో డిసైడ్ చేసుకుందాం. నువ్వు నాతో కూర్చుంటావా?
లోపలికి వెళ్ళి కూర్చో. ఇదిగో నువ్వు ఇక్కడే కూర్చోవాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, సరేనా? మంచి పిల్లాడు. ఇలా ఇవ్వండి, నేను తీసుకెళ్తాను. వదలండి. అది సమీర్, సమీర్, అరే నేను మర్చిపోయాను, ఆ కార్లో ఉన్నాడు కదా.